రైట్ టు బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అమెరికాలో షాకింగ్ ఘటన అయితే చోటు చేసుకుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. అకస్మాత్తుగా ఇంటిపై కాల్పులు జరపడంతో ఇంటి అద్దాలైతే పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంబడించి నిందితునైతే అరెస్ట్ చేశారు. కాగా నిన్ననే వెనిజులాలపై అమెరికా చర్యలపై వాన్స్ స్పందించారు. ఇక చర్యల వెనుక చమురు ప్రయోజనాలే కారణమని వస్తున్న విమర్శలకు జేడీ వాన్స్ కౌంటర్ ఇచ్చారు. ఒక కమ్యూనిస్టు మా ఆస్తులను దొంగలిస్తే మేము ఏం చేయకుండా చూస్తూ ఉండాలా అంటూ మహాశక్తులా అలా ప్రవర్తించలేము. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా మళ్లీ ఒక మహాశక్తిగా నిలిచింది అని వాన్స్ అయితే పేర్కొన్నారు. ఈ కామెంట్స్ చేసిన మరుసటి రోజే వాన్స్ ఇంటిపై కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా అమెరికాలో అయితే ఒక సంచలన ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరులో నిర్వహించిన తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన ఐక్యతను ఉండాలని విద్వేషాలు వద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తెలుగు ప్రజలంతా అభివృద్ధిలో కలిసి నడవాలని సూచించారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం కడితే అందుకు తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. తెలుగు భాషాభివృద్ధి కృషి చేస్తున్న వారికి, ప్రతిభ చూపిన వారికి పూర్ణ కుంభ పురస్కారాలు, ఆంధ్రశ్రీ, ఆంధ్ర సారస్వత రత్న ఇలాంటి అవార్డులు ఇవ్వడం శుభ పరిణామం. నాడు 1911లో చెన్నైలో నాటిన చిన్న విత్తనం 1949లో హైదరాబాద్లో ఆంధ్ర సరస్వత పరిషత్తుగా ఎదిగింది. ఇప్పుడు మరింతగా విస్తరిస్తూ ఉంది. గజల్ శ్రీనివాస్, కదిమెళ్ల వరప్రసాద్, మేడికొండ శ్రీనివాస్, చక్రావధానుల రెడ్డప్ప లాంటి వారు 2017లో ఆంధ్ర సారస్వత పరిషత్తుకు మళ్లీ ఊపిరిపోశారు. 2022లో భీమవరంలో, 24లో రాజమండ్రి, ఈసారి గుంటూరులో పెట్టారు. హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే ఏకైక భాష తెలుగు. మాతృభాష మన మూలాలకు సంకేతం. ముందు మాతృభాష రాణిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాం. 30 ఏళ్లకు మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్బీసీ తీసుకొచ్చి, ఇంకో పక్క ఎస్ఆర్బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం కానీ, నెట్టింపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. పోయిన సంవత్సరం దగ్గర 6,282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు
గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది.